ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ ఒకటి విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తా. రాజీవ్ గాంధీకి రేవంత్ ద్రోహం, పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి రాజీవ్ తపన, అధికారాలు కాలరాసేందుకు రేవంత్ తహతహ, జిహెచ్ఎంసీ అధికారులు ఇక హైడ్రా చేతికి బదలాయిస్తూ గెజిట్ విడుదల, రాజు ఊపిరి పోస్తే రేవంత్ చావుదెబ్బ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇందూరులో హైడ్రా తరహాలోనే పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతుందట, ఇందూరులో కూడా వస్తుందట. ఇక్కడ ఏంది అంటే మూసీ సుందరీకరణపై ఇక్కడ జరుగుతుంది ఏంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మార్కెట్ యార్డ్ ఆనుకొని ఉన్న స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న స్థానికులు. ఏంది నాకు అర్థం కాని విషయం ఏంది అంటే, ఈ హైడ్రా పంచాయతీ మీకు తెలియదు కదా, ఇప్పుడు హైడ్రా ఊళ్ళకి ఎందుకు పోయింది, ఇది $1 మిలియన్ ప్రశ్న తెలంగాణ ప్రాంత బిడ్డలకు. నేను చెప్తాను, నేను హైదరాబాద్లో హైడ్రా వచ్చిందంటే ఒకటి మీరేమని చెప్పిళ్ళు, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఈ హైడ్రాకు సంబంధించి ఏంది, దాని యొక్క చట్టబద్ధత ఏంది, దాని అధికారాలు ఏంది, దాని విధులు ఏంది అంటే, ప్రభుత్వానికి సంబంధించిన అంటే చెరువుల విషయంలో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. చదువు చరిత్ర వెళ్తాయి. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కు సంబంధించి, అంటే చెరువు నిండిన తర్వాత ఏ మేరకు నీళ్లు ఉంటాయి, ఈ మత్తడి ఏడవస్తుంది, అక్కడ ఏంది అనే కథలు ఇవన్నీ ఉంటాయి. సో చెరువులను రక్షించడానికి హైడ్రా ఒకటి, ప్రభుత్వ భూములను రక్షించడానికి హైడ్రా ఒకటి. మరి పేదోళ్ళ ఇళ్లకు పోయి పేదోళ్ళ ఇళ్లను కూల్చుడు ఏంది అనేది మీకు అర్థం కావాలి. ఇప్పటికైనా పేదోళ్ళ ఇళ్లను ఎందుకు కూలుస్తున్నది, ఈ పేదోళ్ళ ఇళ్లను కూల్చడానికి ప్రధానమైన ఎపిసోడ్ ఏంది, ఈ పేదోళ్ళ ఇళ్లను కూల్చుడు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కావాల్సిన విషయం ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది అంటే, పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ నేను చెప్పేది ఏంది అంటే, ఈ హైడ్రా ఊళ్ళకి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చెప్తా. వచ్చింది ఇప్పుడే సమాచారం, హైదరాబాద్ హైడ్రా సరే ఇక్కడ రక్షిస్తున్నాం. మరి గ్రామాలలో ఏముంటుంది మీకు చాలా క్లియర్గా చెప్తా. ఇప్పుడు నాది పల్లెటూరు అండి, ప్రతి పల్లెటూరులో మన దగ్గర చెరువులు ఎక్కడ ఉంటాయి, ఊరు అవతలు ఉంటాయి, అందరికీ తెలుసు. మాడ బఫర్ జోన్లు, మత్తలు, గిత్తలు అంతా కూడా పొలాలు చిలకలలో ఉంటాయి. మరి గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయంటే మొన్నటికి మొన్న 2022 మేబీ ఆగస్టు 12వ తారీఖు అని, 1వ తారీఖు 12వ తారీఖు సరిగ్గా ఐడియా లేదు, డేట్ ఒకటి మీరు ఫిక్స్ చేసుకోరి. 2022న ప్రభుత్వానికి సంబంధించి ఒక నివేదిక వస్తుంది. ఏమని అంటే, తెలంగాణలోని మన గ్రామాలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు గ్రామాలలో ఉన్నాయంటే లేవు, ఒక్క గుంట గజం జాగా లేదు. 90% గ్రామాల్లో లేదు, 10% ఉండొచ్చు అక్కడక్కడ, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు లేవు. మరి ఈ హైడ్రా ఊళ్ళలో పోయి ఎందుకు హడావిడి చేస్తాను ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నా లేకపోతే ప్రభుత్వ భూమి కాదది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నాడు ఇందిరాగాంధీ, నేను అందుకే చెప్పిన కల్తీ కాంగ్రెస్లో కల్లోహాలు ఏంది అని, కల్తీ కాంగ్రెస్ గురించి ఎందుకు ఇంతలా చెప్పిన అంటే, ఇందిరమ్మనేమో ఇండ్ల పట్టాలు ఇస్తుంది, రేవంత్ సర్కార్ ఏమో గుంజుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యమేమో పట్టా భూములను ఇస్తుంది, రేవంత్ సర్కార్ ఏమో గుంజుకుంటుంది. అంటే తేడా చూడు, కల్తీ కాంగ్రెస్కు తేడా ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ హైడ్రా అనేది ఎందుకు పోతున్నది అంటే, అక్కడ ఉండే ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు వీళ్ళని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం తప్ప ఇది అంతకు మించి ఏమీ లేదు. నేనేమంటున్నానంటే, గ్రామాలలోకి హైడ్రోజర్ వస్తుంది, బఫర్ జోన్లు బుల్డోజర్ వస్తుంది, ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కూలగొడతాం, ఇది చేస్తామని వీళ్ళు బయలుదేరుతుండగా కుల్లాగా చెప్తున్నా. మూసీ పరివాహక ప్రాంతం ఒక లెక్క అయితే, తెలంగాణలో హైడ్రా అనేది గ్రామాలకు, మండలాలకు, లేకపోతే జిల్లాలకు, నియోజకవర్గానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, అక్కడి నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికి వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రావడానికి బుల్డోజర్లను పంపించి బెదిరిస్తున్నది. ఈ బుల్డోజర్లకు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ బద్ధ వ్యతిరేకి, శత్రువు. నేను చెప్తున్నా కదా, బుల్డోజర్ల సంస్కృతిని ఢిల్లీ నాయకత్వం బుల్డోజర్ల మీద పోరాటం చేస్తుంటే తెలంగాణలో బుల్డోజర్ల రాజకీయం జరుగుతున్నదంటే ఇది కల్తీ కాంగ్రెస్ అనే విషయాన్ని మీరు మళ్ళీ మర్చిపోవద్దు. నేను ఈ మాటకు కట్టుబడి ఉంటా, ఈ మాట మీద నిలబడతా, దీనిని నిరూపిస్తా. తెలంగాణలో కల్తీ కాంగ్రెస్ ఉన్నది, నిజమైన కాంగ్రెస్ లేదు. బాజాప్తుగా చెప్తున్న కల్తీ కాంగ్రెస్ ఇది. నిజమైన కాంగ్రెస్ ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పట్టాలు ఇచ్చింది, అది నిజమైన కాంగ్రెస్. ఈరోజు ఆ పట్టాలను గుంజుకుంటున్నది కల్తీ కాంగ్రెస్. ఆనాడు భూములో పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్, ఈరోజు ఆ భూముల పట్టాలను గుంజుకుంటుంది కల్తీ కాంగ్రెస్. నేను చెప్తున్నా కదా, పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ పోతుందంటే ఇది కల్తీ కాంగ్రెస్. ఈ కల్తీ కాంగ్రెస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ దొంగ కల్తీ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా ఇది చాలా ఏంది అంటే బద్ధ వ్యతిరేకి. ఇలాంటి కల్తీ కాంగ్రెస్ను మనం ప్రోత్సహించకూడదు. ఈ కల్తీ కాంగ్రెస్ వల్ల మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం.
కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి, మీ గ్రామాలను రక్షించుకోండి. నేను చెప్తాను కదా, బుల్డోజర్ అనేది కేవలం ఈ కల్తీ కాంగ్రెస్ అనేది కేవలం వాళ్ళ వరకే వస్తుంది. ఇక ఇంకొక విషయం ఏంది అంటే, ఇది చాలా బాధాకరమైన విషయం, బోనస్కు కోతల కొర్రి ఏంది, కొలత ప్రామాణికంగానే